రైతులకి డబల్ గుడ్ న్యూస్ అండి. ఒకవైపు పీఎం కిసాన్, మరొక వైపు అన్నదాత సుఖీభవ ఒకేసారి 7,000 రూపాయలు మీ ఖాతాలో క్రెడిట్ కాబోతుంది. ఇకపోతే ఈ అమౌంట్ అనేది మనకు వస్తుందా రాదా, దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటి, ఎలా చెక్ చేసుకోవాలి, స్టేటస్ అనేది ఈ విధంగా ఉంటేనే మనకి అన్నదాత సుఖీభవ కానీ పీఎం కిసాన్ కానీ అయితే వస్తుంది. ఎలా చెక్ చేయాలి ఏంటి అనేది ఈ వీడియో మనం క్లియర్గా చూసుకుందాం. ఇన్కేస్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, ఇంకా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు అయితే పీఎం కిసాన్ నుంచి 2,000, అన్నదాత సుఖీభవ నుంచి మనకి దాదాపుగా 5,000, టోటల్గా 7,000 రూపాయల డబ్బులు అనేది అయితే రేపు రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించి మనకి మెయిన్గా ఉండాల్సిన అంశం ఏంటంటే పీఎం కిసాన్ ఆల్రెడీ గతంలో వచ్చి ఉండి ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా కొన్ని రీజన్స్ వల్ల ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ లేకపోవడం వల్ల ఈ రీజన్స్ వల్ల సో ఈకేవైసీ కాకపోయినా ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ లేకపోయినా ఈ 2 రీజన్స్ వల్ల ఎవరికైనా పోయిన ఇన్స్టాల్మెంట్ అనేది క్రెడిట్ అవ్వకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా లింక్ చేసుకోండి. ఎలా చేసుకోవాలి అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చెక్ చేయండి. అలాగే ఈకేవైసీ అనేది డైరెక్ట్గా మన యొక్క ఆధార్ నెంబర్ అనేది కొట్టి చేసుకోవచ్చు. సో ఇకపోతే అన్నదాత సుఖీభవ సంబంధించి మనం స్టేటస్ అనేది అయితే చెక్ చేద్దాం. ఈ విధంగా ఉంటేనే వీళ్ళకి డబ్బులు అనేది అయితే వస్తుంది. ఎలా ఏంటి అనేది పూర్తి వివరాలు చూద్దాం. గైస్, ఇంకా వీడియోని లైక్ చేయకపోతే చిన్న రిక్వెస్ట్, లైక్ చేయండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి తప్పకుండా షేర్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మీకు పీఎం కిసాన్కు సంబంధించి అప్డేట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది క్లియర్గా చెక్ చేస్తాను. సో ఇది పీఎం కిసాన్ యాప్ అండి. ఈ యాప్ అనేది ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకి నెక్స్ట్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ అనేది క్లిక్ చేసిన వెంటనే మనకి యాప్కి వచ్చేసి ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ఎలా లాగిన్ అవ్వాలనేది క్లియర్గా చెప్తాను. ఎందుకంటే గూగుల్లో వెబ్సైట్ అనేది సమ్ టైమ్ వర్క్ అవ్వట్లేదు. ఎందుకంటే డబ్బులు అనేది రిలీజ్ చేసే టైంలో ఎక్కువ మంది చూస్తారు కాబట్టి అయితే కాదు. సో అందుకోసం నేను యాప్లో క్లియర్గా చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి చూడండి, యాప్ కూడా కొన్నిసార్లు బగ్స్ అయితే ఉంటాయి. అప్డేట్ మొబైల్ నెంబర్ లాగిన్ అయితే రావడం జరుగుతుంది. సింపుల్గా మీరు లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ లాగిన్ టైప్ అడుగుతుంది. లాగిన్ టైప్లో వచ్చేసి స్టేట్ ఆఫీషియల్సా, బెనిఫిషరీ, ఎక్స్టర్నల్ యూజర్సా, విలేజ్ ఆఫీసర్స్ అని అయితే ఉంటుంది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే బెనిఫిషరీ అంటే మనము లబ్ధిదారులం కాబట్టి మనం ఎలా చెక్ చేసుకోవాలని ఇక్కడ చూడండి. రిజిస్ట్రేషన్ ఐడి, ఆధార్ నెంబరు. రిజిస్ట్రేషన్ ఐడి అంటే ఏం లేదు గైస్, గతంలో మనం ఏదైతే పీఎం కిసాన్కి అప్లై చేసి ఉంటామో అప్పుడు మన జిల్లా మన స్టేట్ ఏపీ అయితే ఏపీ అని అయితే వస్తుంది, టీఎస్ అయితే టీఎస్ అని అయితే వస్తుంది. ఒక ఐడి అనేది అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఐడి అనేది రిజిస్ట్రేషన్ ఐడి తెలిస్తే ఇక్కడ ఎంటర్ చేయండి. లేదు మాకు రిజిస్ట్రేషన్ ఐడి తెలియదు అంటే సింపుల్గా మీ యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇప్పుడు నా ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీకు లైవ్లో చూపిస్తాను చూడండి. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పేసెల్ ఈకేవైసీ లాగిన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనము ఏదైతే ఆధార్ ఫేస్ యాప్ అనేది అయితే ఉందో ఆ యాప్ అనేది మన దాంట్లో కావాలి. యాప్ అనేది లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మనకి డైరెక్ట్గా మన యొక్క ఫేస్ అనేది అయితే తీసుకోవడం జరుగుతుంది. సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే ఆధార్ ఫేస్ యాప్ అనేది అయితే ఉపయోగించండి. తప్పనిసరిగా మన ఫేస్ అనేది అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇన్ కేస్ యాప్ అనేది ఏదైనా అప్డేట్ ఉంటే అప్డేట్ చేయండి. దీని అప్డేట్ వర్షన్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేయొచ్చు. సో ఎందుకంటే మనం ఏదైనా సరే ఒక యాప్లో ఫేస్ ద్వారా లాగిన్ అవ్వాలంటే తప్పనిసరిగా 100% మనకి ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ అనేది కావాలి. ఈ యాప్ లింక్ మీకు ఇస్తాను, పీఎం కిసాన్ సంబంధించి ఇస్తాను, అన్ని యాప్స్ మీకు ఇస్తాను. ఇక్కడ చూడండి, మనము పీఎం కిసాన్ డైరెక్ట్ ఫేషియల్ అథెంటికేషన్ కొడతాను. ఇక్కడ ఫేస్ స్కానింగ్ క్లిక్ చేస్తాను, ఆధార్ ఫేస్ ఆర్డీ క్లిక్ చేస్తాను. ఇక్కడ నా ఫేస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ఫేస్ అనేది తీసుకున్న తర్వాత డైరెక్ట్గా మనకి పీఎం కిసాన్ యాప్ అనేది అయితే లాగిన్ అయిపోవడం జరుగుతుంది. సో ఇన్ కేసు ఇప్పుడు మేము ఎలా చూడాలని మీకు ఏదైనా డౌట్ వస్తే మీకు సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరికీ మీరు వాళ్ళ మొబైల్లో యాప్ అనేది ఇన్స్టాల్ చేయండి. లేదంటే మీ మొబైల్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసి ఈ విధంగా మన ఫేస్ అనేది అథెంటికేషన్ అక్కడ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఫేషియల్ ఈకేవైసీ లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ లోడింగ్ అనేది తీసుకొని మనకు డాష్ బోర్డ్ అనేది అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క డాష్ బోర్డ్లో మనకు వచ్చేసి పీఎం కిసాన్కి సంబంధించి ఎన్ని ఇన్స్టాల్మెంట్ క్రెడిట్ అయ్యాయి, ఈకేవైసీ స్టేటస్ ఏంటి, సో ఇంతకుముందు ఏ బ్యాంకులో క్రెడిట్ అయింది, ప్రతిదీ ఇక్కడి నుంచి తెలుసుకోవచ్చు అండి. సింపుల్, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అనే ఉద్దేశంతో నేను మీకు చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే యాప్ అనేది 2.3 MBనే ఉంటుంది. ప్రతి ఒక్కరు మీ మొబైల్ ఇన్స్టాల్ చేసుకొని చెక్ చేయండి. ఇక్కడ డాష్ బోర్డ్ ఉంటుంది, అప్డేట్ మొబైల్ నెంబర్ ఉంటుంది, లాగౌట్ ఉంటుంది. సో డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూడండి పైన బెనిఫిషరీ నేము, ఇకపోతే రిజిస్ట్రేషన్ ఐడి, మొబైల్ నెంబరు, అడ్రస్, అక్కడ ల్యాండ్ సీడింగ్ ఎస్లో ఉందా, ఆధార్ సీడింగ్ ఎస్లో ఉందా, ఈకేవైసీ స్టేటస్ ఏంటి, ఇవన్నీ ఇక్కడ మనకు రావడం జరుగుతుంది. సో సర్వర్ ఇష్యూ ఉన్నప్పుడు మీరు ఒకసారి బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఏం చేస్తారంటే
మళ్ళీ సబ్మిట్ అప్డేట్ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ మనకి రీలోడ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు ఇక్కడ అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేయండి. సో ఇక్కడ చూడండి, నా డీటెయిల్స్ అన్నీ అయితే రావడం జరిగింది. ఇక్కడ ల్యాండ్ ఆధార్ సీడింగ్ ఎస్ అనేది ఉందంటే నా ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి లింక్ ఉంది. అంటే పాస్బుక్కి ఇక్కడ బ్యాంక్ అకౌంట్కి లింక్ ఉంది. ఈ కేవైసీ కూడా నాకు అయిపోయింది కాబట్టి నాకు అన్ని ఆప్షన్స్ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి నాకు డబ్బులు అనేది అయితే వస్తుంది. ఇన్ కేస్ ఇక్కడ బెనిఫిషరీ స్టేటస్ చూడాలంటే సింపుల్గా ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మనకి ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ అయితే ఉన్నాయని అయితే రావడం జరుగుతుంది. ఇంతవరకు మీకు ఎన్ని ఇన్స్టాల్మెంట్ క్రెడిట్ అయ్యాయి, ఇప్పుడు క్రెడిట్ అయిన తర్వాత అక్కడ ఇన్స్టాల్మెంట్ పేరు అయితే ఉంటుందో ఆ పేరు మీద క్లిక్ చేస్తానే కింద మనకి లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. పలానా బ్యాంకులో క్రెడిట్ అయింది, పలానా టైంలో క్రెడిట్ అయింది, సో అండ్ సో వాట్ అనేది ప్రతిదీ ఇక్కడే తెలుసుకోవచ్చును. ఎందుకంటే యాప్ అనేది అప్పుడప్పుడు ఇష్యూస్ ఉండడం వల్ల ఇట్లా ఉంటుందండి. జస్ట్ మనము గెట్ యాక్టివేట్ ఇన్స్టాల్మెంట్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి 1 నుంచి 4 వరకు అంటే నాకు 4 ఇన్స్టాల్మెంట్ అయితే అమౌంట్ అయ్యింది. ఇప్పుడు 5వ ఇన్స్టాల్మెంట్ రావాల్సింది ఉంటే ఇక్కడ 5 మీద క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను 1 మీద క్లిక్ చేసి ఈ విధంగా క్లిక్ చేస్తానే ఇప్పుడు అమౌంట్ అనేది ఎప్పుడెప్పుడు క్రెడిట్ అయింది, ఏ బ్యాంకులో క్రెడిట్ అయింది, ఏ డేట్ అనేది మొత్తం ఇక్కడ మనకి డీటెయిల్స్ దగ్గర చూపించడం జరుగుతుంది. ఈ విధంగా పిఎం కిసాన్కు సంబంధించి ప్రతి ఒక్కరు ఇక్కడ చూడండి డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. ఇది పిఎం కిసాన్ చెక్ చేసుకునే విధానం. దీనికి సంబంధించి మనకి యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి చూడండి. సో ఇకపోతే అన్నదాత సుఖీభవ 7,000 రూపాయలు ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ నేను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపిస్తాను. చూడండి, సింపుల్గా మీరు గూగుల్లో వచ్చేసి అన్నదాత సుఖీభవ అని టైప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వెబ్సైట్ ఇస్తాను, అక్కడి నుంచి క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూడండి కొత్తగా ఒక ఆప్షన్ యాడ్ అవ్వడం జరిగింది. ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 2026-27 సెలెక్ట్ చేసినట్టయితే మనకి డేటా అనేది ఇంకా అప్డేట్ చేయలేదు, పేమెంట్ అయిన తర్వాత అప్డేట్ అయితే అవ్వడం జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు మనది వచ్చేసి నేను గత సంవత్సరంలో క్రెడిట్ అయింది లేదు ఎలా అనేది చూపిస్తాను. చూడండి 2025-26 మీద క్లిక్ చేసి ఇక్కడ మన ఆధార్ నెంబర్ అనేది అయితే ఎంటర్ చేయండి. ఇప్పుడు నా ఆధార్ నెంబర్ అనేది ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక క్యాప్చా అయితే ఉంటుందండి. క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి మనకి క్యాప్చా వచ్చేసి B6E. సో మీరు ఇది జూమ్ చేసి పెట్టుకోండి, B6E. సో క్యాపిటల్ అయితే క్యాపిటల్, స్మాల్ అయితే స్మాల్ అయితే ఇచ్చేయండి. సో ఇక్కడ మనం సబ్మిట్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి గత సంవత్సరం నాకు 3 టైమ్స్ అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది. ఇక్కడ నా ఆధార్ నెంబర్, నా పేరు, సో ఇక్కడ మా ల్యాండ్ అనేది ఏ డిస్ట్రిక్ట్లో ఉంది ఏంటి ఇక్కడ చూడండి. ఎలిజిబుల్ ఈకేవైసీ కంప్లీటెడ్. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 5,000, సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 5,000, నెక్స్ట్ వచ్చేసి 4,000, టోటల్గా నాకు 9,000 రూపాయలు ల్యాండ్కి సంబంధించి అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది. రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి పిఎం కిసాన్ ద్వారా 6,000 రూపాయలు అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ మీ యొక్క అన్నదాత సుఖీభవకు సంబంధించి స్టేటస్ అనేది అయితే మీ మొబైల్లోనే చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మీకు కావాల్సిన అన్నదాత సుఖీభవ లింక్ అనేది పిఎం కిసాన్ సంబంధించిన యాప్, పేసార్డే యాప్, 3 లింక్స్ అనేది నేను ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. ఒకసారి అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే అన్నదాత సుఖీభవకు సంబంధించి పిఎం కిసాన్కు సంబంధించి ఒకసారి డీటెయిల్స్ అందరూ తప్పనిసరిగా చెక్ చేసుకోండి. పిఎం కిసాన్ విషయంలో ల్యాండ్ సీడింగ్ కరెక్ట్గా ఉందా లేదా, ఆధార్ బ్యాంకు లింక్ అయింది కరెక్ట్గా ఉందా లేదా, ఇకపోతే ఈకేవైసీ అయిందా లేదా, ఈ 3 పాయింట్స్ చెక్ చేసుకోండి. అన్నదాత సుఖీభవ విషయంలో ఇప్పుడు నేను ఏ విధంగా పేమెంట్ స్టేటస్ చెక్ చేస్తానో ఆ విధంగా పేమెంట్ చెక్ చేసుకోండి. ఇన్ కేస్ డబ్బులు వచ్చిన తర్వాత అక్కడ మనకి 26-27 అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి, చెక్ చేసుకోండి. ఇది గైస్ ఇవాళ అప్డేట్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇన్ కేస్ ఎక్కడి నుంచి చూస్తున్నారు ఇంకా కామెంట్ చేయకపోతే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఇంకొంతమందికి షేర్ చేయండి. ఇంతకు మర్చిపోయే సబ్స్క్రైబ్ అయితే చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి మామ.